జై శ్రీమన్నారాయణ. మొదటి పాసురము. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாடால் நீராட போதுவீர் போதுமினோ நீரிலையீர் சீர் மல்கும் மாயப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடிந்த விலன் நந்த கோபன் குமரன் ஏரார் நந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோர் ఎంబావాయ్. జై శ్రీమన్నారాయణ. చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు అక్కడ ఆయన పూజారి. ఆ తర్వాత అదే పరంపరలో విశ్వజితుల వారికి ఆ యొక్క అర్చకత్వం వచ్చేసింది. రోజు కూడా తులసి మాలలు మాలగా కట్టి విశ్వజితుల వారు స్వామి వారికి సమర్పించేవారు, శ్రీకృష్ణ స్వామికి సమర్పించేవారు. ఒక రోజున తులసి పాదులు తీస్తూ ఉండగా చిన్న పాప లభించింది. అట్లా విష్ణు చిత్తుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, చిత్తము ఎల్లప్పుడూ విష్ణువు యందే ఉన్నాడని, ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ యొక్క ధ్యాసలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అంటే విశ్వచిత్తుల యొక్క నాన్నగారు శ్రీవిల్లిపుత్తూరులో, అది తమిళనాడులో ఉంది ఇప్పటికీ, అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుల యొక్క దేవాలయంలో అర్చకులు ఆయన. శ్రీవిల్లిపుత్తూరు అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి శేషశాయి వటపత్రం మీద పడుకొని ఉన్నటువంటి విగ్రహం గురించి నాకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉపదేశాలు ఇవ్వండి, దైవ సంబంధమైన ఉపదేశాలు ఇవ్వండి, ఈ జీవిత పరమార్థం ఏమిటి అసలు ఎవరైనా చెప్పండి అని చెప్పేసి పండితులను అడిగారు. కొంతమంది రకరకాలుగా చెప్పారు, ఏది ఆయనకు సంతృప్తి కలగదు. చివరికి ఏం చేశారంటే తప్పు చాటింపు వేశారు. ఎవరైనా పండితులు నా ఆస్థానానికి వచ్చి నాకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్య నేర్పాలి, నేను సంతృప్తి చెందితే ఘనమైనటువంటి సన్మానం చేస్తారు. వారు ఆ నోట ఈ నోట విని విశ్వచిత్తుల వారికి తెలిసింది. అంటే మన రాజుగారు ఏదో ఉపదేశం చేయబడుతున్నాడు అని ఒక రోజున వెళ్ళాడు. వెళ్ళి రాజుగారిని కూర్చోబెట్టేసి విశిష్టాద్వైత తత్వాన్ని వివరించి చెప్పాడు. రామానుజాచార్యుల వారి యొక్క మతం ఏమిటి? విశిష్టాద్వైతం. అద్వైతమేమో శంకరాచార్యుడు. ఆ ద్వైతం రెండు లేవు. ఏమి రెండు లేవు? జీవుడు దేవుడు వేరు కాదు, దేవుడే జీవుడు. ఇది అద్వైతం. ఈ ప్రపంచం అంతా ఒక మిథ్య, ఒక మాయ. మనం ఉన్నటువంటి స్థితి అంతా కూడా ఒక కళని వేరుకోగానే ఏం చేస్తాం? మనం వాస్తవ జీవితంలోకి వస్తాం. మన కళ వస్తుంది కదా, అప్పుడప్పుడు కొన్ని అందమైన కళలు వస్తాయి, కొన్ని పీడ కళలు వస్తాయి. మంచి కళలు ఏమో ఇంటికి వస్తే బాగుండు, కనీసం కళలో అయినా కొన్ని సుఖపడతాను ఇవ్వడు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఇదంతా ఒక కళ. కళ్ళు తెరుస్తాం అనేది పరమపద, అది నిజమైనటువంటి జీవితం. ఇది అద్వైతం. విశిష్టాద్వైతం అంటే ఏమిటంటే, జీవుడు దేవుడు వేరు కాదు, కానీ ఈ జీవుడు దేవుడిలో చేరాలంటే ఏదో ఒక సాధన చేయాలి. సాధన ద్వారా మాత్రమే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది, లేకపోతే కాదు. ఇది విశిష్టాద్వైతం. అంతే తేడా. అంటే భక్తుడు అని అంటారు.
రామానుజాచార్యుల వారికి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు, భక్తులు. ఆయన భక్తులు అన్నమాట. అన్నాయి పండిద్దరాళ్వార్ అంటారు. 12 10 2 అంటే 12 మంది. దాంట్లో విష్ణు చిత్రవారు కూడా ఒకరు, పెరియాళ్వారు. 11 మంది పురుష ఆళ్వార్లు అయితే ఒక గోదా అమ్మవారు స్త్రీ ఆళ్వారు. ఈయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన నివసిస్తున్న సమయంలో మధురై రాజధానిగా పాండ్యరాజు వల్లభదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిపాలిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని. మధురై రాజధానిగా వల్లభదేవుడు పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఒక ఆలోచన వచ్చిందట. జై శ్రీమన్నారాయణ. సమస్త సన్మంగళాలు. జీవితం పట్ల కొద్దిగా విసుగు వచ్చేసింది రాజువారు. మనకు అప్పుడప్పుడు వస్తుంది జీవితం పట్ల విసుగు. మనకు ఎప్పుడు వస్తున్నాం? విసుగు వచ్చేస్తే ఏం చేస్తారు? ఈ జీవితం సల్లగా ఉందా, ఈ సంసారం నేను చేయలేకపోతున్నా, ఓడి పెట్టిండు కానీ సంసారం, వాడు కానీ కనపడితే మొత్తం బొక్కలన్నీ కనపడుతుంది అని చెప్పేసి ఎన్నిసార్లు మనకు విసుగు వచ్చేసి, విసుగు వచ్చినప్పుడల్లా గుడికి వచ్చాము. ఇక గుడికి పోయి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వస్తారు. ఆయన కరమైనటువంటి విగ్రహాన్ని చూసినంత మాత్రం చేతనే పారవశ్యాన్ని చెందేదట. చెంది అమ్మవారు స్వామివారిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇక వివాహం అంటూ చేసుకుంటే నేను శ్రీకృష్ణ పరమాత్మనే చేసుకుంటా, ఇక వేరెవరిని చేసుకో అని అనుకొని తండ్రి గారు పూలమాల కనుక స్వామివారికి నివేదించడానికి మాల కట్టి అక్కడ పెట్టగానే తాను ధరించి అద్దంలో చూసుకునేది. అంటే అంత పూర్వం అద్దాలు లేవు, బావి నీళ్ళలో చూసుకునేదట. బావి దగ్గరికి పోయి ఆ నీళ్ళలో చూసుకునేది, బాగున్నానా లేదా, ఈ దండ బాగున్నా, నేను ఎంత అందంగా ఉంటాను, స్వామివారికి నచ్చుతానా లేదా అని ఆ విధంగా తాను ధరించి మళ్ళీ అక్కడ పెట్టేది. ధరించి విడిచిపెట్టిన పూలహారాన్ని శ్రీకృష్ణుడు స్వామివారికి వేసేవాడు. అవి ఆయన కూడా ఇష్టమట. ఆ ముక్తమాల్యద అనే పేరు వచ్చినాడు. తాను ధరించి విడిచివేసిన ఆ ముక్త అంటే వదిలివేయడం, మాల్యద అంటే పూలహారం. కాబట్టి ఆ ముక్తమాల్యద అని కూడా అమ్మవారిని పిలుస్తారు. ఒక రోజున ఈ పూలహారాన్ని తీసుకువెళ్ళే సమయంలో ఒక కేశదుష్టము అంటే ఒక వెంట్రుక కనిపించింది పూలహారంలో. చాలా ఆశ్చర్యపోయాడు తండ్రి గారు. ఒకసారి అడిగారు, అమ్మ నువ్వేమైనా ధరించావా, నువ్వేమైనా ముట్టుకున్నావా? ఎవరిని ముట్టుకొనిచ్చేవాడు కదా. స్వామివారికి కైంకర్యం చేసే ఏ వస్తువులు కూడా మడిగట్టుకునే మాత్రమే చేయాలి, ఎవరిని దగ్గర రానిచ్చేది. అటువంటి పూలహారాన్ని ఏమైనా ముట్టుకున్నామమ్మా, ఏమైనా ధరించా? అప్పుడు చెప్పింది, నాన్నగారు నేను రోజు ధరించి విడిచివేసినటువంటి మాలనే మీరు స్వామివారికి సమర్పిస్తున్నారు. అమ్మ చాలా అపచారం చేశావు తల్లి, ఇది మర్యాద కాదు, ఇది పద్ధతి కూడా కాదమ్మా. స్వామివారు అనుగ్రహించమని కోపగించుకుంటారు, ఆగ్రహం వస్తుంది. అప్పుడు కలలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమే కలలో, అమ్మవారు ధరించినటువంటి పూలహారమే నాకు కూడా ఇష్టము, ఆ విధంగానే చెయ్యి అని చెప్పేసి అంటాడు. ప్రతిరోజు కూడా ఆ విధంగానే చేస్తూ
ఎట్లాగూ అమ్మవారు చెప్పితే వినట్లేదు. Adriana Vigeira.